శివాజీ దెబ్బకు అనసూయ సారీ చెప్పిందని వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే రాశి వెనక శివాజీ ఉన్నాడు. శివాజీనే రాశిని రంగంలోకి దించి సో రాశి దగ్గర ఒక వీడియో చేయించాడనేది ఇప్పుడు వార్తలు. ఎందుకంటే అందులో ఆమె శివాజీని ఏం తప్పుపట్టలేదు. అంటే శివాజీ ఆ 2 పదాలు మాట్లాడాడు, బట్ ఆయన తర్వాత సారి చెప్పాడు నాకు బాగా ఫ్రెండే శివాజీ అన్నట్టుగానే మాట్లాడింది. సో అంటే ఇప్పుడు సడన్ గా రాశి ఇప్పుడు వచ్చి ఇది ఎప్పుడో 3 ఏళ్లకు ముందు జరిగింది, ఇప్పుడు వచ్చి ఆమె వీడియో చేయాల్సిన అవసరం ఏంటి? అంటే అనసూయ ఎవరు చెప్పినా వినట్లేదు, ఎంత వ్యతిరేకత వచ్చినా ఆమె తగ్గట్లేదు, రెచ్చిపోతూనే ఉంది, వీడియోలు చేస్తుంది. కాబట్టి అనసూయ మెథడ్లోనే దెబ్బ కొట్టాలి అని చెప్పి గతంలో అనసూయ, ఇప్పుడేమో ఆమె స్త్రీలకు ఛాంపియన్ లాగా స్త్రీల శరీరాల హక్కులు ఉన్నాయి, స్త్రీల రక్షణ కోసం నేను నిలబడతాను, పోరాడతానని ఆమె చెప్పుకుంటుంది. సో అందుకని అసలు నువ్వే స్త్రీలను కించపరిచినట్టుగా మాట్లాడలేదా? నువ్వు చేసిన షోలో విపరీతంగా స్త్రీలను కించపరుస్తూ చేస్తున్నప్పుడు నవ్వుతూనే ఉన్నావు కదా, దాన్ని ఎంకరేజ్ చేస్తున్నావు కదా అన్న ఒక నెరేటివ్ని ఇప్పుడు బలంగా బయటికి తీసుకొస్తున్నారు. ఇది అనసూయకి కొంత ఇబ్బందే. ఎందుకంటే గతంలో జబర్దస్త్ షోలో ఆమె ఉన్నప్పుడు విపరీతంగా స్త్రీల మీద బూజోకులు వేయడం, స్త్రీలను కించపరుస్తున్నట్టు మాట్లాడడం, చాలా విమర్శలు అప్పుడు వచ్చాయి కూడా. అప్పుడంతా ఏమి కూడా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద ఇది. అప్పుడేమో కెరీర్ కోసం కావచ్చు, జాబ్ కావచ్చు, లేకపోతే డబ్బుల కోసం కావచ్చు, దానిని భరించి ఇప్పుడేమో నేను స్త్రీల తరపున పోరాడుతున్నాను, స్త్రీల హక్కుల కోసం నేను పోరాడుతున్నాను అని చెప్పుకుంటుంది. నిజానికి ఆమెను డిఫెండ్ చేసుకుంటే అది వేరే పద్ధతి. కానీ స్త్రీలందరి తరపున నేను పోరాడుతున్నాను, పోరాడిన స్త్రీలను కూడా తక్కువగా, అంటే తన పద్ధతిలో పోరాడని లేదా తనకు మద్దతుగా తను చెప్పింది అంగీకరించని స్త్రీలను కూడా ఆమె వ్యతిరేకంగా మాట్లాడడం, కించపరుస్తూ, దీంతో ఇప్పుడు రాను స్త్రీల నుంచే తీవ్ర వ్యతిరేకత ఆమెకి వచ్చింది. సో దీని ఇప్పుడు అయినా కూడా ఆమె ఎక్కడ తగ్గట్లేదు. ఆమె రీసెంట్ గా కూడా పారాసైట్స్ అంటూ, అంటే నా మీద వీడియోలు చేసి మీరు బతుకుతున్నారు, పరాన్న జీవులు మీరు, నేను కష్టపడి సంపాదించుకుంటుంటే మీరేమో నా మీద ఏడుస్తూ దాన్ని డబ్బులు చేసుకుంటున్నారు అన్న యాంగిల్లో ఆమె పెట్టేసరికి శివాజీనే ఈ ప్లాన్ చేశాడు అంటున్నారు. శివాజీ చేశాడా, మరి రాశినే ఆమె వాలంటీర్గా ఎప్పుడు వచ్చిందో తెలియదు. అయితే రాశి ఒక వీడియో చేసింది. ఆ వీడియోలో ఏంటంటే శివాజీ కాంటెక్స్ట్ ఇవన్నీ చెప్పింది. ఆమె చెప్పిన తర్వాత అనసూయ పేరు ఎక్కడ చెప్పలేదు, కానీ అందరికీ అర్థమయ్యే విధంగానే మాట్లాడింది. ఇవాళ గట్టిగా మాట్లాడుతున్నామే. 3 ఏళ్లకు ముందు ఒక షోలో రాశి ఫలాలు అని ఆమెకి ఇస్తే రాశి ఫలాలు అని చెప్పాలి, అది కాకుండా రాశి గారి పొలాలు అని ఆమె చెప్పి వెకిలిగా చెప్పడం. అక్కడ ఉన్న జడ్జి కూడా ఒక మహిళే, అండ్ మేబీ రోజు అనుకుంటా. సో ఆమె కూడా వెకిలిగా నవ్వడం, ఇవన్నీ చేశారు. సో అది నాకు బాడీ షేమింగ్ కాదా? సో అలాగా ఈమె ఇప్పుడు అడుగుతున్నాను నేను, ఈమె ఎలా చెప్తుందో. అప్పుడు నేను కేసు కూడా పెట్టాలనుకున్నాను, బట్ మా అమ్మ నువ్వు ఏం కోరుకుంటున్నావు అసలు, దాన్ని బట్టి నీ ప్లాన్ ఉండాలి అన్నప్పుడు నేను మళ్ళీ పునరాలోచనలు పడి దాన్ని ఆపేస్తాను. యాక్చువల్గా నేను ఇవన్నీ చూడను, నా హస్బెండ్ తీసుకొచ్చి చూపించాడు అనేది కూడా. అప్పట్లో రాశిని ఇలాగా చాలా మంది కూడా కామెంట్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు దాంతో అనసూయకి అది గట్టిగానే తగిలింది. ఎందుకంటే అందరూ రాశి వీడియోను విపరీతంగా ఇచ్చేసి దీనికేం సమాధానం చెప్తావు, నువ్వేదో పెద్ద స్త్రీలకి అండగా నిలబడి స్త్రీల తరపున పోరాడతానని బిల్డప్లు ఇచ్చుకుంటున్నావు కదా, నువ్వే ఒక హీరోయిన్ని ఇలా కామెంట్ చేయొచ్చా పబ్లిక్ గా అని చెప్పేసరికి ఇంకా ఆమెకి వేరే మార్గం లేకుండా డైరెక్ట్ గా సారీ చెప్తూ ట్వీట్ చేసింది. యాక్చువల్గా అయితే మామూలుగా వేరే దానికంతా వీడియోలు చేస్తుంది ఆమె, దీనికి మాత్రం ట్వీట్ చేసి ఊరుకుందన్న విమర్శలు కూడా వస్తున్నాయి. బట్ ఆ ట్వీట్ లో ఆమె రాశికి సారీ చెప్పింది. సారీ చెప్తూ కూడా తనది తప్పు కాదన్నట్టుగా కవర్ చేసుకోవడం, ఇచ్చిన వాళ్ళు రాసిన వాళ్ళు డైరెక్టరు వాళ్ళు చెప్పారు, బట్ నేను వాళ్ళని వ్యతిరేకించేంత శక్తి లేదప్పుడు నాకు, కాబట్టి ఇప్పుడు అంత శక్తి ఇప్పుడు ఉంది సో అని చెప్పింది. మరి శక్తి ఎప్పుడు వచ్చింది? ఇప్పుడు అంటే ఈ రోజు రేపో రాలేదు కదా, నిన్న ఈ రోజు రాలేదు కదా, 3 ఏళ్లకు ముందు వచ్చింది. మరి ఇట్లాంటివి చాలా ఉన్నాయి. మరి శక్తి వచ్చింది కదా, రాసి అడగక ముందే ఆమె సారీ చెప్పుండాలి కదా. నేను గతంలో కూడా స్త్రీలకి కించపరిచే దాంట్లో చేశానని కూడా ఆమె చెప్పుకొని ఉంటే ఇప్పుడు ఆమె చెప్పిన దాన్ని అంగీకరించవచ్చు. అంటే ఎవరో ఎత్తు చూపిస్తే మాత్రం అప్పుడు సారీ, అది కూడా నా రోల్ కాదు, నేను ఒక టూల్ మాత్రమే, ఎవరో చెప్పిస్తే నేను ఆ షోలో చేయాలి, అది కొంతవరకు వాస్తవం. ఇప్పుడు యాంకర్లు మీకు చెప్తాను నేను, కానీ మీరు
కొన్ని మీకు ప్రిన్సిపల్ గట్టిగా ఉన్నప్పుడు నేను చెప్పను సార్ అని మీరు అంటారు. సో అన్నప్పుడు ఒకవేళ ఉద్యోగం పోతుంది, నువ్వు చేయకపోతే అంటే ఉద్యోగం పోయినా పర్లేదు నేను చెప్పనని, అంటే విలువలకు అంత కట్టుబడి ఉంటే కానీ ఇక్కడ విలువల అదే మన కథలో పతంజలి కథలో భోజనం ముఖ్యమా విశ్వాసం ముఖ్యమా అని. సో భోజనం ముఖ్యమా విశ్వాసం ముఖ్యమైనప్పుడు ఆకలి ఎత్తినప్పుడు భోజనమే ముఖ్యము, ఆకలి తీరినాక విశ్వాసం ముఖ్యమని పొద్దు తిరుగుడు పువ్వు ఏదో ఉంది, పిలక తిరుగుడు పువ్వు. ఆ పిలక తిరుగుడు పువ్వులో పతంజలి రాస్తాడు, ఒక కుక్కకి గోపాత్రుడు అనే కుక్కకి తన యజమాని ఇంట్లో ఫుడ్ పెట్టే పరిస్థితి లేనప్పుడు యజమానికి శత్రువు ఇంట్లో పోయి ఫుడ్ తినాలి. ఇది అప్పుడు దానికి డైలమా వస్తుంది. అంటే విశ్వాసం, మన యజమానికి మన విశ్వాసం ఉండాలి, కానీ ఇప్పుడు ఆకలి వేస్తుంది, ఏం చేయాలి? కాబట్టి ముందు ఆకలి తీర్చుకొని తర్వాత విశ్వాసంగా మన యజమాని దగ్గర ఉన్నామని అది అనుకుంటుంది. ఎవరికైనా ఇది వర్తిస్తుంది. సో వాళ్ళ అవసరాలే డామినేట్ చేస్తాయి తప్ప విలువలు అనేవి సెకండరీనే. విలువలు మళ్ళీ మాట్లాడచ్చు కానీ ముందు ఇది మాట్లాడతారు. సో అలాగా ఈమె కూడా ఇప్పుడు విలువల గురించి మాట్లాడేటప్పుడు ఆమె తన గతంలో ఇదే స్త్రీలను కించపరుస్తూ రోజు అనేక షోలు ఆది లాంటి వాళ్ళు ఎంత కించపరుస్తూ మాట్లాడే వాళ్ళు చూసాము. సో దాంట్లో బూతులు, మొత్తం బూతులు అంటే స్త్రీల చుట్టూనే ఉంటాయి ప్రధానంగా, బూతులు కానీ అన్ని అక్కడే ఉంటాయి. సో ఇప్పుడు ఆ వీడియోలంతా బయట లాగుతున్నారు, పైగా అవి వెరీ వెరీ పాపులర్. సో ఇప్పుడు అనసూయకి ఇబ్బంది వచ్చింది. ఎప్పుడైనా కూడా మనం ఏదో ఒక ప్రతి ఒక్కరికి లిమిటేషన్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరు ఈ సమాజంలో అనేక లిమిటేషన్స్ తో అనేక వాళ్ళకున్న పరిధుల మధ్య పనిచేస్తారు. ఎవరు కూడా అబ్సల్యూట్ గా ఎవరు ఫాలో కాలేదు. దానికే మా పౌరకుల సంఘంలో ఒక ఆయన ఉండేవాడు, గురువు గారు, ఆయన నరేంద్రనాథ్ గురుపట, ఆయన థీరీ ఉండేది, ప్రధాన్ని వీలైనంత పాటిస్తారు మనుషులని. నమ్మకుండేవాళ్ళు కూడా 100% దేన్ని నమ్మలేరు, నమ్మి పాటించలేరు. భక్తి ఉండేవాళ్ళు కూడా వీలైనంత భక్తే పాటిస్తారు. సో అలాగా ఆమెకు కూడా అది ఉండాలి, ఆ స్పృహ ఉండాలి. ఆ బ్యాలెన్స్ లేకుండా నేనేదో పెద్ద వీరురాల్ని, నేను ఇప్పుడు ఏమి పోరాడిందామే, ఏ స్త్రీలకు పోరాడింది, ఇన్ని రేపులు జరుగుతున్నాయి, ఇన్ని అత్యాచారాలు, ఇంత ఎప్పుడైనా పోరాడిందా? ఇప్పుడు వచ్చి బట్టల గురించి అతను శివాజీ అన్నాడు, అయిపోయింది, దాన్ని ఆమె ఆపేయచ్చు. దాన్ని వచ్చి విపరీతంగా ఆమె స్త్రీల తరపున ఆమె గురించి మాట్లాడే, స్త్రీలందరిని గురించి కాదు కదా అతను మాట్లాడింది, కూడా హీరోయిన్లు ఒక కాంటెక్స్ట్ లో మాట్లాడాడు. ఎందుకంటే నిధి అగర్వాల్, దాన్ని కూడా వ్యతిరేకించచ్చు. ఆయన పదాలు అయితే వెనక్కి తీసుకున్నాడు. ఆయన ఒక అభిప్రాయం చెప్పాడు, స్త్రీలు బట్టలు వేసుకుంటే ఇలా జరగవు అనేది ఆయన అభిప్రాయం. అది తప్పు కావచ్చు, నేను కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నా. నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏందే నేను చెప్తాను, అంతవరకే గాని అంతకు మించి దాన్ని చేయకూడదు కదా. సో ఈమె దాన్ని ఇది చేయడం, రెచ్చగొట్టి కావాలని మళ్ళీ వీడియోలు, పాత బికినీ వీడియోలు పెట్టడం, ఇవన్నీ కావాలని, అంటే పబ్లిసిటీ కోరుకుంటుంది అనేది క్లియర్ గా అర్థమైపోతుంది. అంటే ఈ ఇష్యూని ఉపయోగించుకొని మనం పాపులర్ అవుదాము, నెగిటివ్ అయినా పర్లేదు. అంటే ఈ మధ్య కాలంలో చాలా మంది నెగిటివ్ అయినా కూడా ఫైనల్ గా వాళ్ళకి హెల్ప్ అవుతాం. బిగ్ బాస్, ఈ బిగ్ బాస్ లో కూడా చాలా మంది నెగిటివ్ అయిన వాళ్ళు వెళ్ళారు కదా. సో అందువల్ల ఈమె ముందు నుంచి కూడా ఆ స్ట్రాటజీ ఉంది అనసూయకి. అంటే తాను ఏదో ఒక రూపంగా పాపులర్ అవ్వాలి, అందుకని ఎవరన్నా అంటే వాళ్ళతో గొడవ పడడం, అంటే ఏదో ఒక సాగు కోసం చూస్తుంది. నిజానికి చాలా మంది హీరోయిన్లు కామెంట్ చేస్తుంటారు, వాళ్ళు ఎవరు కూడా పట్టించుకోరు. ఎందుకంటే వదిలేస్తేనే మనకి ఇది ఉంటది అనేది ఉంది. ఇవన్నీ కామన్, పబ్లిక్ ఫీల్డ్ లో ఉన్నప్పుడు స్త్రీలనైనా మగవాళ్ళనైనా కామెంట్ చేస్తుంటారు. హైకోర్టు కూడా సమంతను అదే అడిగింది, నువ్వు పబ్లిక్ లో ఉన్నప్పుడు నీకు అనుకూలమైన కామెంట్లే నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తే ఎలాగా, నెగిటివ్ గా కూడా వస్తాయి, అవి తీసుకోలేనప్పుడు పబ్లిక్ లో ఉండకనేసి హైకోర్టు కూడా కామెంట్ చేసింది. కాబట్టి దీనికి ప్రతిదానికి ఒక ఫైన్ బ్యాలెన్సింగ్ అనేది ఉంటది. అది దాటి ఆమె వెళ్ళిపోవడం వల్ల ఇవాళ ప్రాబ్లం అయింది. అయితే ఇప్పుడు కూడా ఆమె దాంట్లో సారీ చెప్తే కూడా నేను గతంలో అలాగ ఉంది కానీ ఇప్పుడు నేను పోరాడుతున్నానని మళ్ళీ చెప్పుకున్నాను. ఆ పోరాటం అంతా కూడా ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు.